క్రైస్తవ సోదరుడా, ఈరోజు నువ్వు ఒక దైవ భయం కలిగి జీవించు. ఎక్కడన్నా గమనించండి, తల్లిదండ్రులకు విధేయులైన వాళ్ళు దీవించబడ్డారు. తల్లిదండ్రుల ఆశీర్వాదం పొందుకున్న వాళ్ళు అభివృద్ధిలోకి వచ్చారు. తల్లిదండ్రుల ఆశీర్వాదం పొందుకొని గొప్పవాడయ్యారు. దేవునికి మహిమ కలుగును గాక. సామెతల గ్రంథంలో 30 అధ్యాయము 17 వచ్చిన కూడా చదవండి. తండ్రిని అపహసించి తల్లి మాట వినని వారి కన్ను లోయ కాకులు పీక్కు తింటాయంట. చూడండి ఎంత స్పష్టంగా బైబిల్ రాయబడుతుంది. మరి ఒక్క రోజైనా మీ తల్లిదండ్రులతో ప్రేమగా మాట్లాడుతున్నారా? కని పెంచి పెద్ద చేస్తున్న తల్లిదండ్రులను మంచిగా ప్రేమతో వాళ్ళతో కాసేపు కూర్చొని మాట్లాడుతున్నా? వాళ్ళకి టైం కేటాయిస్తున్నావా? బిజీ లైఫ్ ఇప్పుడు ఏంటంటే బిజీ బిజీ బిజీ. ఈ తరమంతా ఇక బిజీ బిజీ అయిపోతుంది. కానీ అమ్మతో మాట్లాడదామని, నాన్నతో మాట్లాడదామని, వాళ్ళు కనీసం వృద్ధాప్యంలో వాళ్ళకి ఏదన్నా మనం తీసుకెళ్ళిద్దామని అన్న నీకు ఆలోచన ఉంటుందా? ఇంకా ఏమవుతుందంటే తల్లిదండ్రులు చూడపోతే దేవునికి మహిమ కలుగును గాక. సామెతల గ్రంథం 20 వచ్చినలో కూడా